వ్యవసాయ రంగంలో దేశంలోనే నెంబర్ 1 గా నిలవడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం సహా ఆక్వా, కోకో, కాఫీ లాంటి అనేక పంటల్లో అందరికంటే ముందున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగుకు మొగ్గు చూపుతూ సమ్మతి తెలిపారని అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు అమలుకు కేంద్ర ప్రభుత్వం సహాయం కోరారు. వ్యవసాయ రంగంలో 10% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు విజనరీ నాయకత్వంలో ఉద్యాన హబ్బుగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ అభినందించారు. కేంద్రం నుంచి ఏ తోడ్పాటు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీఎం ప్రణం పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. 2024-25 సంవత్సరానికి గాను చెందిన 216 కోట్లు ఇవ్వాలన్నారు. 2024-25 సంవత్సరంలో సాగులో రసాయనాల వినియోగం 2.28% మేర తగ్గించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగుకు మొగ్గు చూపుతూ సమ్మతి తెలిపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి 200 కోట్ల మేర సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడర్న్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు అధునాతన పద్ధతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలన్నారు. కొబ్బరి రైతులకు లాభం చేకూర్చేలా సుమారు 15,000 మందికి ఉపాధి కలిగించేలా ప్రాసెసింగ్ పార్కు, మోడర్న్ టెండర్ కోకోనట్ మార్కెట్లు పనిచేస్తాయని వెల్లడించారు. We are also changing crops, horticulture, aquaculture and coconut, cashew, coffee, cocoa and also all commercial crops we are growing in a big way. Palm oil also we are very strong. So with all these things I am seeking their guidance how to take to next level. Honorable Minister has helped me in introducing the best practices. He also instructed his departments to prepare an action plan and value addition basing on requirements. I am totally thankful to him. Even whenever there is a problem, he is helping and guiding. I am confident Andhra will emerge as a leader in agriculture department. We are very strong in micro irrigation. We are number 1 or 2 closely in the nation itself. Even this budget again 50 crores is helping. We are very strong in natural farming also. Even natural farming as on today 20 lakh farmers, 20 lakh acres. We want to take it 50 lakh farmers with 50 lakh acres of land in natural farming. Now we are meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports. एग्रीकल्चर में अकेले आंध्र का योगदान लगभग 10% है और उनके विजनरी लीडरशिप में हॉर्टिकल्चर का हब एपी बन रहा है. कैजू, कोको, काफ़ी, कोकोनट अभी नए बजट में जो अनाउंस की गई है विशेष योजनाएं, उन पर तेजी से आंध्र प्रदेश काम कर रहा है और मुझे पूरा विश्वास है कि आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर आंध्र प्रदेश और आंध्र प्रदेश की आत्मनिर्भर कृषि बनाने में उनके नेतृत्व में आंध्र प्रदेश पूरी तरह से सफल होगा. भारत सरकार हर संभव योगदान, हमने एक टीम बनाई है और इसके लिए आज कई उपयोगी चर्चा हुई है. अब तक एग्रीकल्चर में काम के लिए मैं उनको हृदय से बधाई देता हूं. फिशरीज में भी, एनिमल हस्बेंड्री में भी एक्सलेंट काम हो रहा है. पाम ऑयल हो या नेचुरल फार्मिंग, आंध्र प्रदेश जबरदस्त काम कर रहा है. उनको बहुत बहुत बधाई. उनके साथ भारत सरकार मिलकर और तेजी से काम करने का प्रयास. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో పోలీస్ అధికారులతో శాంతి భద్రతల ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాక అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 4 వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమర్పాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెల రోజులైనా సమాధానాలు రాకపోవడం చూస్తున్నామని, ఇకపై అలా జరగకుండా సకాలంలో సమాధానాలు పంపేలా చూడాలని కార్యదర్శులను స్పీకర్ ఆదేశించారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నేషనల్ ఇన్ విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం మొదలుపెట్టి వచ్చే వర్షాకాల సమావేశాల నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తొలి రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 11 నుండి మొదలై మార్చి 12వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. రానున్న సమావేశాల నిర్వహణపై నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నేషనల్ ఈ విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం మొదలుపెట్టి వచ్చే వర్షాకాల సమావేశాల నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలను నమోదు చేసుకుని వాటికి సకాలంలో సమాధానాలు పంపేందుకు వీలుగా ప్రతి శాఖ నుండి ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని వివరించారు. అసెంబ్లీకి సంబంధించి 283 ప్రశ్నలకు, శాసనమండలికి సంబంధించి 562 ప్రశ్నలకు ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుండి సమాధానాలు పంపాల్సి ఉందన్నారు. దీనిపై వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు తక్షణ చర్యలు తీసుకుని అసెంబ్లీకి సమాధానాలు పంపాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలు సకాలంలో సమాధానాలు పంపితే వాటిని సభ్యులు చదివి సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, కావున సకాలంలో సమాధానాలు పంపాలని కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారం రోజులలోగా సంబంధిత శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని చెప్పారు. కానీ సమాధానాలను చాలా ఆలస్యంగా పంపిస్తున్నారని, ఇకపై సకాలంలో పంపేందుకు కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి విశేష కృషి చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వం సహకరించుకున్నప్పటికీ నగరాభివృద్ధి విషయంలో రాజీ పడకుండా వ్యవహరించామన్నారు. తాను మేయర్గా ఎన్నికైనప్పటి నుంచి జాతీయ స్థాయిలో విజయవాడ నగరాభివృద్ధికి వరుసగా అవార్డులు సాధించామని ఆమె వివరించారు. నగర పరిధిలో పీపీపీ విధానం విఫలమైనందున ప్రభుత్వ ప్రతిపాదనలను బడ్జెట్ సమావేశం తిరస్కరించిందని ఆమె స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లుగా విజయవాడ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వ్యవహరించారు. మునుపెన్నడూ లేని రీతిలో నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టించామని ఆమె స్పష్టం చేశారు.
రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజ వేశామన్నారు. ప్రజలపైన పన్నుల భారం మోపకుండా పచ్చదనం, పరిరక్షణ, చెత్త సేకరణలో ఎన్నో వినూతన మార్పులు తెచ్చి స్వచ్ఛ సర్వేక్షణలో వరుస అవార్డులు పొందామని తెలిపారు. ప్రతి ఏటా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నామని వివరించారు. దోమల నియంత్రణ, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు కొండ ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని ఆమె స్పష్టం చేశారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ నిమిత్తం 600 కోట్ల రూపాయలు ట్రిపుల్-పీ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. దీనివల్ల కార్పొరేషన్పై 450 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. బుడమేరు వరదలు వచ్చి విజయవాడ నగరంలో కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఈరోజు మన విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ద్వారా 5వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. ఏదైతే కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి గత 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 2021-22 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు 2026-27 సంవత్సరం వరకు మనం 5 ఏళ్ల కాలంగా ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం అన్నది జరిగింది. మొత్తం 5 ఏళ్లుగా ఏదైతే ఈ కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి 7,083.54 కోట్ల రూపాయలు ఇంతవరకు 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టడం మనం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు కూడా ఏ రకంగా గత వైఎస్ఆర్సీపీ పార్టీలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఏదైతే ఈ పాలన ఏర్పడిందో అప్పటి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వరకు విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా ముందుకు వెళ్ళింది అన్నది ఈరోజు కులంకుశంగా చర్చించడం జరిగింది. విజయవాడలోని గుణదల లోతుమాత 102వ మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. బిషప్ జోసెఫ్ రాజారావు నేతృత్వంలో మాత స్వరూపాన్ని ఊరేగించి దివ్య పూజా బలి సమర్పించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలిరావడంతో గుణదల కొండ ప్రాంతం ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. విజయవాడలోని గుణదల లూర్దుమాత 102వ మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నెల్లూరు కథోలిక పీఠం సహవారస బిషప్ పిల్లి ఆంథోనీదాస్, విజయవాడ కథోలిక పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు మరియు ఇతర గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు కథోలిక పీఠం సహవారస బిషప్ పిల్లి ఆంథోనీదాస్ మాట్లాడుతూ మరియమాతను సమైక్యమాతగా అభివర్ణించారు. నేటి సమాజంలో నెలకొన్న అస్థిరత, కుటుంబాల్లో లోపించిన ఐక్యత పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సృష్టికర్త అయిన దేవుని ద్వారానే శాంతి సాధ్యమని సందేశమిచ్చారు. బిషప్ జోసెఫ్ రాజారావు నేతృత్వంలో మాత స్వరూపాన్ని ఊరేగించి దివ్య పూజా బలి సమర్పించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలి రావడంతో గుణదల కొండ ప్రాంతం ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. ప్రార్థనా సహాయం శ్లాఘించదగినవి అని ఆమె గొప్ప మనస్సును మనందరికీ మరలా ఒకసారి గుర్తు చేసి మన కోసం ప్రార్థించి దేవుని ఆశీస్సులు మనపై కురిపించిన నెల్లూరు మేత్రాసన సహా వారస పీఠాధిపతులు మహాపూజ్య పిల్లి అంతోన్ దాస్ గారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి తరఫున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ పాలకపక్షం నగరపాలక సంస్థలో వరుసగా 5 బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ బండి పుణ్యశీల పేర్కొన్నారు. తాము చెప్పింది చేసి చూపించామని, గాలిలో మేడలు కట్టే రకం కాదని పేర్కొన్నారు. పీపీపీ అంశాలను మినహాయించి బడ్జెట్ను ఆమోదించినట్లు తెలిపారు. వైసీపీ పాలకపక్షం నగరపాలక సంస్థలో వరుసగా 5 బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టామని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజలకు సమానంగా అందించామని ఆయన స్పష్టం చేశారు. నగర చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టామని, తమకు సహకరించిన నగర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తుఫాన్లు ఉన్నా ఎటువంటి పరిస్థితులున్నా కానీ పాలకపక్షం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అభివృద్ధి సంక్షేమంతో పాటు మరి సంక్షేమ పథకాలు కూడా కరోనా టైం కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా చేసానికి మేమందరం కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అలాగే స్టార్టింగ్లో అమలు చేసిన బడ్జెట్తో పాటు ఈ బడ్జెట్ కూడా
టర్మ్ పని ఆపకుండా ఎక్కడైతే సంక్షేమం అభివృద్ధి చేయాలో ఎక్కడ జరగాలో వాటన్ని కురుపులు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ 125 కోట్ల లోటు బడ్జెట్కు ఆమోదం తెలిపామని వెల్లడించారు. అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆశించిన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయం లేక అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆమె విమర్శించారు. బుడమేరు ఆధునీకరణ కోసం 150 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిధులపై ఇప్పటికీ స్పష్టత లేదని మండిపడ్డారు. ట్రిపుల్-పీ పద్ధతిలో 600 కోట్ల భారాన్ని నగరపాలక సంస్థపై మోపటం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె స్పష్టం చేశారు. తాము చెప్పింది చేసి చూపించామని, గాలిలో మేడలు కట్టే రకం కాదని పేర్కొన్నారు. ట్రిపుల్-పీ అంశాలను మినహాయించి బడ్జెట్ను ఆమోదించినట్లు ఆమె తెలిపారు. లోటు బడ్జెట్గా మరి ఈ బడ్జెట్ కనపడింది. మరి రెవెన్యూగా మాత్రమే మేము 100%, ఎందుకంటే ఇక్కడున్న అధికారులు మరి రెవెన్యూ కలెక్షన్ కానీ దాన్ని ఎంత సమర్థవంతంగా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులకి మరి ఉపయోగించాలో మరి పాలకపక్షం చేతుల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంతవరకు కూడా మేము ఈ 2 సంవత్సరాలుగా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరి ఇంతవరకు కూడా రూపాయి గ్రాంట్ అనేది మరి ఇంతవరకు బడ్జెట్లో రూపొందించడానికి అంకెల గారడీగా చూపించుకోవటానికే సరిపోతోంది. అధికార పక్షం ప్రవేశపెట్టిన బడ్జెట్పై టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటలు కోటలు దాటుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రప్పా తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ బడ్జెట్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బాలస్వామి స్పష్టం చేశారు. 2026-27 నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలమండ్ల బాలస్వామి అధికార పక్షం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని, వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపుతూ మేయర్ చేసిన ప్రసంగం తప్పుల తడకగా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మాటలు కోటలు దాటుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం రప్పా తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ పనులేవీ జరగలేదని, మరో 10 ఏళ్ల వరకు పనిచేయాల్సిన అవసరం లేదన్నట్లుగా మేయర్ ప్రసంగించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల అభివృద్ధి, కుక్కలు, దోమల నియంత్రణకు అరాకొర నిధులు కేటాయించారని, వాటిని పెంచాలని డిమాండ్ చేస్తూ సవరణ తీర్మానాలిచ్చామన్నారు. అలాగే ఆసుపత్రులకు ఇచ్చే నిధులను 2 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలని కోరారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ బడ్జెట్ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బాలస్వామి స్పష్టం చేశారు. 2093 కోట్ల రూపాయలతో ఒక ఊహాజనితమైనటువంటి అంకెల గారడీ బడ్జెట్ని ఈరోజు పాలకపక్షం ప్రవేశపెట్టింది. అలాగే 2025-26లో కూడా ఈ విధంగానే పెద్ద ఎత్తున బడ్జెట్ను ప్రవేశపెట్టి కేవలం 1130 కోట్ల రూపాయలకి రివైజ్డ్ చేసి దాన్ని ఈరోజు ఆమోదింపజేసుకోవడం జరిగింది. మరి మేయర్ గారి ప్రసంగం చూస్తే చాలా తీయగా, మాటలు కోటలు దాటే విధంగా చాలా దారుణంగా తీయగా బడ్జెట్ ప్రసంగం చదివారు. ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఏదో విజయవాడ నగరం మొత్తం ఇక అభివృద్ధి చెందింది, ఇంకా విజయవాడ నగరంలో చేయాల్సిన పనులేమి లేవు, అన్ని పనులు మేము చేసేసాము, ఒక 10-15 సంవత్సరాల దాకా విజయవాడ నగరాభివృద్ధి గురించి మనం పట్టించుకోవసరం లేదన్న చందంగా మేయర్ గారి ప్రసంగం మరి అంతా తప్పులు తడకలతో ఆ ప్రసంగం చేయడం జరిగింది. మరి చాలా సందర్భాల్లో మరి విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా 2,50,000 మంది ప్రజలు కొండ ప్రాంతాల్లో ఉంటుంటే వాళ్ళకి కేవలం 5 కోట్లు మాత్రమే, 18 డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ యొక్క అభివృద్ధికి 5 కోట్లు మాత్రమే కేటాయిస్తే మేము టీడీపీ పక్షం తరపున సవరణ చేసి దాన్ని 10 కోట్లు చేయాలని చెప్పి సవరణ తీర్మానం ఇవ్వడం జరిగింది. 2026-27 నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల్లో సిపిఎం ఫ్లో లీడర్ సత్యబాబు అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి తీర్పుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కు దారి తెన్నులేదని, ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడిన దివాళా బడ్జెట్ అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నుండి రావాల్సిన 1,200 కోట్ల నిధులు రాకపోయినా వాటిని రాబట్టడంలో అటు వైసీపీ ఇటు కూటమి నాయకులు విఫలమయ్యారని మండిపడ్డారు. గతంలో మేయర్ స్థాయిలోనే 600 కోట్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులకు ఆమోదం తెలిపి ఇప్పుడు వారే దానిని వ్యతిరేకించడం ఆశ్చర్యకరమని అన్నారు. బడ్జెట్ అంకెలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ఆచరణలో అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
చేశారు. నగర ప్రజలపై ఇంటి పనులు, నీటి పనుల భారాన్ని విపరీతంగా మోపారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. ఏదైతే స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు ఉన్నాయో 600 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు లోన్ రూపంలో, 150 కోట్ల రూపాయలు సిఆర్డీఏ రూపంలో, 300 కోట్ల రూపాయలు మరలా కార్పొరేషన్ చెల్లించే విధానం ఏదైతే ఉందో ఇది మరి డిసెంబర్ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇదే వైసీపీ పాలకపక్షం ఆమోదించింది. ఈరోజు అర్ధాంతరంగా వ్యతిరేకిస్తుంది. కానీ మేము కోరేదేంటి, ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్ విషయంలో 289 కోట్ల రూపాయలు గత తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలా, వైసీపీ పరిపాలన విడుదల చేయలా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయలా. ఇదే కాదు, 15వ ఆర్థిక సంఘం నిధులు 200 కోట్లు, ఏపీ గ్రాంట్స్ నిధులు 120 కోట్లు, ఇలాగా చెప్పుకుంటూ పోతే 1200 కోట్ల రూపాయలు విజయవాడకు రావాల్సిన నిధుల్ని రప్పించే దాంట్లో అటు వైసీపీ పాలకపక్షం వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు విజయవాడ నగరానికి అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశం అంకెల గారడి, అవాస్తవాలు, నగరానికి ఉన్నటువంటి బృందావన కాలనీ ఆస్తులు అమ్మకాలు, అలాగే విజయవాడ నగరానికి సంబంధించినటువంటి నిధులు కైంకర్యాలు, విజయవాడ నగర బడ్జెట్టు అంకెల గారడితోనూ అవాస్తవాలతో పేర్కొంది. కాబట్టి ఈ బడ్జెట్ రాబోయే కాలంలో విజయవాడ నగరాన్ని దివాలా తీయించే బడ్జెట్ ఇది. అంకెల గణం తప్ప ఆచరణలో అభివృద్ధి అనేది కనబడిన పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటి దూల మంత్రి ఎవరు అంటే రాష్ట్ర ప్రజలు ఠక్కున చెప్పగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకుట్టయ్య ఘాటుగా విమర్శించారు. గుండాన కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటి దూలే కారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అసత్య ఆరోపణలు చేయటాన్ని పూర్తిగా తప్పుపట్టారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి విజయవాడ అభివృద్ధి ధ్యాస తప్ప మరొక ఆలోచన చేసే తీరిక కూడా లేదన్నారు. తప్పు చేసిన వ్యక్తులు, నేరం చేసిన నేరగాళ్లు గుళ్లకు వెళ్లి ప్రమాణాలు చేస్తామంటే చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్, దాడి చేయడానికి వెళ్ళావంటే లేదు లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితోలతో తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు. మరి అసలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని, మీ గొంతు నొక్కాలని. అది ఇది గొంతా బూతు పురాణమా? అడ్డు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ, మీరు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. లేదా మీరు మాట్లాడుతున్న మాటలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే మీకు బీసీ కులాలు గుర్తుకొచ్చినాయి. పిల్లలకు విద్యను బోధించడంతో పాటు ఆత్మరక్షణ విద్యను కూడా నేర్పిస్తున్నామని దర్సగాహే ఇస్లామీ హై స్కూల్స్ అధ్యక్షుడు మొహమ్మద్ సాదిక్ మొహిద్దీన్ తెలిపారు. ఆధునిక విద్యతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక విద్యను కూడా అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. విజయవాడ లబ్బిపేటలోని దర్సగాహ్ ఇస్లామీ హై స్కూల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. యూఎఫ్క్యూఎస్ 11వ ఖురాన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో దర్సగాహ్ సనత్ నగర్ బ్రాంచ్కి చెందిన రుహీనా తస్లిమా ఏ గ్రూపులో మొదటి బహుమతి, లబ్బిపేట బ్రాంచ్కి చెందిన రుమేసా బతుల్ బి గ్రూపులో 3వ బహుమతి గెలుచుకుంది.
వాడో రియో కరాటే కప్ ఛాంపియన్షిప్లో కరాటే విభాగంలో 31 గోల్డ్, 46 సిల్వర్, 29 కాంస్య పథకాలను సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. రిపబ్లిక్ డే మరియు హైదరాబాద్ విహారయాత్ర వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారు. వీరికి దర్సగాహే ఇస్లామీ హైస్కూల్ అధ్యక్షుడు మహమ్మద్ సాదిక్ మొహిద్దీన్, సెక్రటరీ జనాబ్ ముజాహిద్ ఖాన్ ఉమ్రీ చేతుల మీదుగా అందించారు. శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు కూడా కమిటీ తరపున బహుమతులు అందించారు. ఈ సందర్భంగా దర్సగాహే ఇస్లామీ హైస్కూల్ అధ్యక్షుడు మహమ్మద్ సాదిక్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమని, తమ స్కూల్లో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ జీవితంలో బతకడానికి ఆత్మరక్షణ, పరలోక జీవితంలో మనల్ని మనం రక్షించుకునేందుకు ఖురాన్ బోధనలు తర్ఫీదిస్తున్నామని చెప్పారు. ఖురాన్ కంఠస్థం పోటీల్లో మొదటి బహుమతి సనత్ నగర్ విద్యార్థిని, తృతీయ బహుమతి మెయిన్ క్యాంపస్కు వచ్చిందన్నారు. అనంతరం లబ్బిపేట బ్రాంచ్ ప్రిన్సిపాల్ సయ్యద్ గౌస్ బాషా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు పిల్లలు మంచి కాస్ట్యూమ్స్తో గెటప్లు, స్కిట్లు వేసిన వారికి బహుమతులిచ్చామన్నారు. వాడో రియో తరపున జరిగిన కరాటే ఛాంపియన్షిప్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారని అన్నారు. కరాటే కుమితేలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు తీసుకొచ్చారని తెలిపారు. ఆదివారం జరిగిన ఖురాన్ కంఠస్థం పోటీల్లో తమ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారన్నారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ ఎక్స్కర్షన్ టూర్పై వ్యాసాలు రాసిన వారికి బహుమతులిచ్చామన్నారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తయింది. నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం, స్వామివారిని నమ్ముకుని ఎవరూ నష్టపోలేదు అని గణేష్ చెప్పారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తయింది. షాద్నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత నేడు తిరుమలకు సినీ నిర్మాత చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి తిరుమలకు చేరుకున్నారు బండ్ల గణేష్. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో ఏ ఆటంకం లేకుండా 23 రోజుల్లో తిరుమలకు చేరుకున్నానన్నారు. నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం, స్వామివారిని నమ్ముకొని ఎవరూ నష్టపోలేదని గణేష్ చెప్పారు. ఈ జన్మాంతం స్వామివారికి రుణపడి ఉంటానని, శ్రీవారి సేవ చేసుకుంటానని బండ్ల గణేష్ భక్తిభావంతో అన్నారు. ఈరోజు ఉదయం అలిపిరి చేరుకున్న బండ్ల గణేష్ అక్కడ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. నేనైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తెచ్చుకున్నాను. 23 రోజులు నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా అందరి ఆశీర్వాదాలతో స్వామివారి సన్నిధి చేరుకున్నాను. కలిగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నష్టపోయినట్టు కానీ చెప్పినట్టు లేదు. నిజాయితీగా ఆయన కోరుకున్నాను. నిజాయితీగా ఆయన మా మొరాలకించి మాకు తీర్చాడు. నా జన్మలో ఇది ఒక అద్భుత ఘట్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన, ఈ చరిత్రాత్మకమైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వరుడికి ఈ జన్మాంతం రుణపడి ఆయన సేవ చేసుకుంటాను. బంగారు వజ్రాభరణాల తయారీ అమ్మకాల్లో పేరొందిన వసుంధర డైమండ్ రూఫ్ సంస్థ పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన బంగారు నగలు, డైమండ్ ఆభరణాల ఎగ్జిబిషన్లో వధూవరుల మది దోచే సరికొత్త శ్రేణి ఆభరణాలు కొలువు తీరాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకిలక్ష్మి తెలిపారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని, నగరవాసులు ప్రదర్శనను తిలకించాలని కోరారు. వధూవరులు మెచ్చే ఎన్నో కలెక్షన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. 29 సంవత్సరాలుగా బంగారు, వజ్రాభరణాల తయారీ, విక్రయాలలో కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటున్న సంస్థ వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డు లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో 2 రోజుల బంగారం మరియు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకిలక్ష్మి, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సతీమణి బోండా సుజాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ పీతల సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం కేశినేని జానకిలక్ష్మి మాట్లాడుతూ వసుంధర డైమండ్స్ సంస్థ గత 29 సంవత్సరాల నుంచి నగలు తయారీలో ఉన్నారని, ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్నారని అన్నారు. నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారని, నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వసుంధర డైమండ్స్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే 29 సంవత్సరాల నుంచి
వారు ఈ డైమండ్ దాంట్లో నగలు తయారీ దాంట్లో ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే డిజైన్స్ చూసి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. వసుంధర డైమండ్స్ ఇక్కడే కాకుండా ఇప్పుడు అమెరికాలో అవి కూడా బాగా షోస్ చేస్తారు. అయితే మెచ్చుకునేది ఏంటంటే మంచిగా ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది కాబట్టి అసలు ఇప్పుడు బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం వేరే వేరే ఎలా మ్యాచ్ చేయాలి ఎలాగా అని సతమతం అవ్వకుండా చక్కగా రెడీమేడ్గా ఆ కాన్సెప్ట్ కూడా తీసుకురావటం కూడా నాకు. అనంతరం బోండా సుజాత, పీతల సుజాత మాట్లాడుతూ ప్రదర్శనలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అద్భుతంగా ఉందన్నారు. వసుంధర అంటే నగల వ్యాపారంలో తిరుగులేని బ్రాండ్ అని, మహిళలను ఆకట్టుకునే సాంప్రదాయ, సమకాలీన మరియు అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల ప్రదర్శనను నగర ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. కస్టమర్ యొక్క నమ్మకాన్ని, అభిమానాన్ని గత 29 ఇయర్స్గా చూరగట్టడం అంటే మామూలు విషయం కాదు. మన ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా మంచిగా ఎంతోమంది కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజున బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కూడా మంచి మంచి డిజైన్స్తో పేరప్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా చాలా చాలా శుభపరిణామం. మరింతగా ఎందుకంటే ఈ రోజున మహిళలు వ్యాపారంలో ముందుకు రావడం అనేది చాలా చాలా కష్టం. అది ఎంతో శ్రమతో ఒక మంచి టాలెంట్తో కూడుకున్నది. సో అట్లా 29 ఇయర్స్గా ఎంత కష్టపడుతున్నారంటే ఎంటైర్ టీమ్ నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్, అందరి సపోర్ట్. ట్రెడిషనల్ ఉన్నాయి, ట్రెండింగ్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఫ్యూజన్ జ్యువెలరీ కూడా ఉంది. అంటే రెండు మిక్స్ చేసి కూడా. సో ఇక్కడ ఏంటంటే కంటికి నచ్చటమే కాదు, మనసుని మెప్పిస్తున్నాయి, మనసుని మురిపిస్తున్నాయి ఈ జ్యువెలరీ. కాబట్టి తప్పకుండా విజయవాడ ప్రజలంటేనే ఒక మంచి టేస్ట్, అది ఎవరైనా ఒప్పుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇక్కడికి వస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏ రకమైన ట్రెడిషనల్గా కావాలనుకున్న వాళ్ళకంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ కాదు, నాకేమనిపించిందంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ మదర్స్కి, వాళ్ళ కజిన్స్కి, వాళ్ళ సిస్టర్స్కి కూడా సరిపోతుంది. అనంతరం వసుంధర కాసర్నేని మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ మరియు మెన్స్ జ్యువెలరీ వేలాది వెరైటీలలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. కుందన్ పెరల్స్ మరియు పోల్కీ జ్యువెలరీ కూడా ప్రదర్శనలో ఉన్నాయని, 2 లక్షలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రాలో డైమండ్ రింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ను నగర మహిళలందరూ సందర్శించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. They used to come only to Hyderabad or go to Chennai. సో అది నేను ఇక్కడ చాలా షోస్ పెట్టినప్పుడు పీపుల్ వేర్ వెరీ హ్యాపీ, వాళ్ళ దగ్గరికి వచ్చింది డైమండ్ తీసుకుంటానికని. అండ్ నన్ను అలా అందరూ కూడా ప్రోత్సహించారు. దే ఆర్ ఆల్ మై పిల్లర్స్. ఐ ఆల్వేస్ థ్యాంక్ దెమ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ బ్రింగింగ్ మీ టు దిస్ లెవెల్. And today having such chief guests all around me is such a blessing. I am so very thankful. And this is all jewelry with so much of thought process and manchi workers ki ichi chanchuతాము. మంచి వర్కర్స్ మంచి వర్క్మెన్షిప్ ఇస్తారు. నేను వారికి చూపిస్తున్నాను మా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఎంత ఈజీ టు వేర్ ఉంటాయి. అండ్ డైమండ్ క్వాలిటీ ఆల్సో ఐ వాజ్ ట్రైంగ్ టు షో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.